హలో పీపుల్, వెల్కమ్ టు ఎల్కే టాక్స్. 3 వీక్స్ నిరీక్షణ తర్వాత కళ్యాణ్కి వచ్చిన బెస్ట్ ఛాన్స్ ఈ ఫిజికల్ టాస్క్లు అని చెప్పొచ్చు. పవర్ కార్డు టాస్క్లో 2 టాస్కులు విన్ అయ్యి కంటెండర్ కార్డు, కిక్అవుట్ కార్డు గెలుచుకుని కెప్టెన్సీ కంటెండర్ అవ్వడమే కాకుండా ముందు టాస్కుల్లో తనకు కాంపిటీషన్ తగ్గించుకోవడానికి ఒక టీంని టాస్క్ నుంచి బయటకు పంపించేశాడు. అమ్మాయిలు కబుర్లు ఓదార్పులు తప్ప ఇంకేం చేయట్లేదు అని జనాలకు విసుగొచ్చే టైంకి బిగ్ బాస్ కళ్యాణ్ కోసమే డిజైన్ చేసిన టాస్కుల్లో ఉన్న ఈ ఫిజికల్ టాస్కుల్లో తన స్ట్రెంగ్త్ చూపించి మళ్ళీ ప్రూవ్ చేశాడు వర్త్ అని. ఎవ్రీ వీక్ ఇలాంటి టాస్క్ ఒక్కడి ఆడినా బెటర్ ప్లేస్కి వెళ్తాడు. ఇమాన్యుయల్ కూడా కళ్యాణ్తో ఈక్వల్గా ఆడి మళ్ళీ ప్రూవ్ చేశాడు దట్ ఈజ్ నాట్ ఓన్లీ ఎంటర్టైనర్ అండ్ ఆల్సో ఆల్రౌండర్ అని. నిన్న రెడ్ టీమ్ బీభత్సంగా ఆడారని చెప్పొచ్చు. ఫ్లోరా గారు కూడా వీళ్ళకు సపోర్ట్గా ఉన్నారు. బట్ బాల్స్ టాస్క్లో కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ స్పీడ్కు మిగతా వాళ్ళు చూస్తూ ఉండిపోవాల్సి వచ్చింది. వీళ్ళకి తోడు సపోర్టర్గా రాము కూడా అంతే స్పీడ్తో బాల్స్ బాస్కెట్లో వేయడం అండ్ టైర్స్ టాస్క్లో అదే రాము అండ్ కళ్యాణ్ అపోనెంట్గా ఆడినప్పుడు కూడా రాము వాళ్ళ ఎల్లో టీం కోసం టఫ్ కాంపిటీషన్ ఇచ్చాడు. అయినా ఫైనల్గా కళ్యాణ్ రెడ్ టీం విన్ అయ్యి భరణి గారి గ్రీన్ టీంను కాంపిటీషన్ నుండి బయటకు పంపించారు. ఎనీవేస్ కళ్యాణ్ గేమ్ ట్రాక్లో పడింది. సోల్జర్ ఫామ్లోకి వచ్చాడు. కళ్యాణ్ గేమ్ చూసినప్పుడు మీకు ఏమనిపించింది, ఎలా ఆడాడనిపించిందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.